యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏమ్మా, మా నాన్న మాటలకే ఈశ్వరి మనసు నొచ్చుకుంది. మళ్ళీ నువ్వేదైనా అంటే దాని పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. నేనేదో కక్ష కట్టినట్టు మాట్లాడతారేంటి మావయ్య? ఈశ్వరికి తాళి కట్టించాలని మీరు మీ ఆవిడ గారు చేసిన నిర్వాకం గురించి చెప్తున్నాను. మేమేం చేస్తాం? పారిజాతం కొడుకుని అల్లుడిగా చేసుకోవాలనుకోవడం తప్పేం కాదే. అయిపోయిన దాని గురించి ఆరాలు తీయడం ఎందుకే సుందరి? ఈశ్వరి వంట మెచ్చుకున్నా జిత్తులు మారి పారిజాతాన్ని తిట్టిపోశారు కాబట్టి దాని కొడుకు చేత నా మనవరాలు నెత్తి మీద తలంబరాలు పోయించదని నాకు అర్థమైపోయిందిగా కదా. ఇలాంటి ప్రయత్నాలు మళ్ళీ చేయరని గ్యారంటీ ఉందంటారా? ఈశ్వరికి పెళ్లి సంబంధాలైతే చూడాలి కదా. సుందరి, ఈశ్వరి పెళ్ళైతేనే కదా మన కోమలి పెళ్ళయ్యేది. నాకు తెలిసి ఎవ్వరి పెళ్లి కాదు. ఏమిటే ఆపశకునపు మాటలు? లేకపోతే ఏంటమ్మమ్మా? ఈశ్వరి వాళ్ళ అమ్మ చేసిన అప్పు తీరాలన్నా, తాను అత్తారింటి గడప తొక్కాలన్నా లక్షలు కావాలా? కావాలంటే హోటల్ అమ్మేయడం తప్ప మనందరి తలలు తాకట్టు పెట్టినా చల్లవుగాక చల్లవు. హోటల్ అమ్మే ఆలోచన మాకు లేదు. నాకుందా? అమ్మితే నేను బాగుపడేదేముందక్కా? ఎలాగైనా ఈశ్వరి పెళ్లి చేస్తాం. అదెలాగో చెప్తారా మావయ్య గారు? అప్పుడే ఎలా చెప్తారే సుందరి? అది ఎప్పటికీ చెప్పలేరండి. హోటల్ అమ్మితే తప్ప దారి దొరకదు. అలా కాకుండా ఇదిగో ఇలాగే కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటామని ఆ పారిజాతం చెప్పినట్టు ఇంకెవరైనా చెప్పి ఈశ్వరి చేత వంటలు చేయించుకుంటారు తప్ప కోడలిగా మాత్రం చేసుకోరు. పోటీ దాకా వెళ్లడం, రుచి బాగుందని అనిపించుకోవడం, తిరిగి ఇంటికి రావడం. ఫ్రీగా పెళ్లి కొడుకు రావాలంటే ఈ జన్మకయ్యే పని కాదు. సర్లే, నువ్వన్నట్టే చెయ్యాలంటే 2-3 రోజుల్లో అయ్యే పని కాదు. సుందరి చెప్పిన దాంట్లో కూడా నిజం లేకపోలేదు. అన్నింటికీ మూలం ఆ హోటల్ అమ్మకమే. దాన్ని వదిలించుకుంటేనే కష్టాలను విదిలించుకోగలం. దయచేసి ఆడపిల్ల కష్టాన్ని తూకం వేయకండి. మీకు దండం పెడతాను. అమ్మా, ఈరోజు మొదటిసారిగా వంటల పోటీలో పాల్గొన్నాను. నేను గెలవాలని కాదమ్మా, పారిజాతం గారిని గెలిపించాలని, పెద్దమ్మని సంతోషపెట్టాలని. నాకు నీ ఆశయం కంటే పెళ్లి ముఖ్యం కాదమ్మా. కానీ నా మూలంగా ఈ ఇంట్లో ఎవ్వరూ బాధపడకూడదని ప్రయత్నించాను, మెప్పించగలిగాను. కానీ పెద్దమ్మ ఆశ నెరవేరలేదమ్మా. బాధగా ఉంది. ఈశ్వరి, మీ అమ్మతో ఏం చెప్పుకుంటున్నావు?
పెద్దమ్మ పారిజాతం కోసం పోటీలకు తీసుకెళ్ళిందని కంప్లైంట్ ఇస్తున్నావా? లేదు పెద్దమ్మా, నువ్వేం చేసినా నా మంచి కోసమే చేస్తావని అమ్మకి బాగా తెలుసు. తను వెళ్ళిపోయిన తర్వాత నేను దిగులు పడకుండా పనిలో పడ్డానంటే నువ్వే కారణం పెద్దమ్మా. ఇంట్లో వాళ్ళందరూ నిట్టూర్చినా నువ్వు మాత్రం ప్రోత్సహిస్తావు. అమ్మ ఆశయాన్ని నెరవేర్చడానికి నేను కృషి చేస్తాను, కానీ నువ్వే వెంటుండి నడిపిస్తావు. ఇన్ని చెప్పి నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నావా? నేనైతే నీకు సారీ చెప్పాలనొచ్చాను ఈశ్వరి. సారీ నాకెందుకు పెద్దమ్మా, నువ్వేం చేశావని? దేవతలే భూమి మీదకు దిగివచ్చి వంట వండారా అన్నట్టు అద్భుతంగా నువ్వు వంట చేసినా వృధా అయిపోయింది. అదీ కాదని పారిజాతంతో మాటలు పడాల్సొచ్చింది. ఏదేమైనా ఇదంతా నా వల్లే కదా జరిగింది. పెద్దమ్మా, నేను కేవలం వంట మాత్రమే చేశాను. నువ్వు నా పెళ్లి చేయాలనుకున్నావు. అదెంత పెద్ద బాధ్యత. నా భవిష్యత్తు బావుండాలని నువ్వు ఆ పారిజాతం గారిని ఎలా వేడుకున్నావో కళ్ళారా చూసిందాన్ని. ఇంకెప్పుడూ నువ్వు నాకు సారీ చెప్పొద్దు. పోటీల దగ్గర ఏమైనా జరగని, వంట అయితే బావుందని మెచ్చుకున్నారు కదా. నా దృష్టిలో అదే గెలుపు పెద్దమ్మా. నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టొద్దు. చెడులో కూడా మంచిని చూసే గొప్ప మనసు నీది. నేను గెలుస్తానో లేదో అని నాకు తెలియకముందే ఖచ్చితంగా గెలుస్తానని ఆయన చెప్పారు. కానీ నేను అతనికి కనబడలేదు, తను నాకు కనబడలేదు. ఎదురుపడుంటే బాగుండేది. కాంపిటీషన్కి అమృతం వచ్చిందా లేదా? కనీసం రాలేకపోయానని మెసేజ్ కూడా పెట్టలేదు. అర్ధరాత్రి పూట పారిజాతం ఆంటీ గురించి అనుకోవడం ఎందుకు? కానీ నిద్రపోదామంటే కళ్ళు మూతపడ్డం లేదు. ఏం చేయను? రెసిపీ రాజుకి మెసేజ్ పెడితే తను పరిచయం అయితే స్నేహంగా రూపుదిద్దుకునేది. కానీ రాలేదు. ఎందుకు రాలేదో మెసేజ్ పెడతాను. హాయ్ రెసిపీ రాజు, మీకు 100 ఏళ్ల ఆయుష్. గుళ్ళో ఉన్నావా? ఈ టైంలో ఎందుకుంటాను? పంతులు గారు ఆశీర్వదించినట్టు నువ్వు మెసేజ్ చేస్తే అడిగాను. ఆడపిల్ల అవతల వాళ్ళని అభినందించిందంటే అది ఆశీర్వాదం కన్నా గొప్పదట. అవునా? అయితే థ్యాంక్స్. నువ్వు కూడా 100 ఏళ్ళు బతకాలి. ఇంతకీ నువ్వు కాంపిటీషన్కి వచ్చావా లేదా? నేను మెసేజ్ పెడితే రిప్లై ఇవ్వనే లేదు. నేనొచ్చానని చెప్తే అక్కడ జరిగిందంతా చెప్పాల్సి వస్తుంది.
తను నన్ను ఎంతగా ప్రోత్సహించినా పారిజాతం అంటే విషయంలో గొడవ జరిగిందని చెప్తే అపార్థం చేసుకుంటారేమో. హలో అమృతం, రిప్లై మీ. లేదు, రాలేదా? అవును, వద్దామని అనుకున్నాను. ఒంట్లో బాలేకపోతే పడుకున్నాను. పగలు పడుకున్నందుకు రాత్రి నిద్ర పట్టడం లేదన్నమాట. నేను మెసేజ్ పెట్టగానే వెంటనే చాట్ చేయడం మొదలు పెట్టావు, అవునా? నన్ను క్షమించమ్మా. ఎప్పుడూ అబద్ధం చెప్పకూడదు అనుకున్నాను. కానీ నిజం చెప్తే బాధపడతారు అన్నప్పుడు అబద్ధం చెప్పి బాధపడకుండా చూడాలనేసి నువ్వే చెప్పేదానివి కదా, అందుకే ఇలా అన్నాను. పాలల్లో పసుపు కలుపుకొని తాగు. తెల్లారేలోపు జింకలా ఎగిరి గెంతేస్తావు. నువ్వు చెప్పిన చిట్కానే. థ్యాంక్స్ గుర్తు చేసినందుకు. ఫ్రెండ్ అంటే ఇలానే ఉండాలి. సో మనం కలవకుండానే ఫ్రెండ్స్ అయ్యామన్నమాట. ఓకే ఓకే, ఒంట్లో బాలేదన్నావు కదా, ఇంకా పడుకో. ఎక్కువసేపు మేల్కొని ఉంటే ఆరోగ్యం పాడవుతుంది. రేపు చాట్ చేస్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్. పాపం, నేను అబద్ధం చెప్పినా నమ్మారు. మంచివారిలా ఉన్నారు. సార్, కుకింగ్ కాంపిటీషన్కి సంబంధించిన సెటిల్మెంట్స్ అన్నీ ఇందులో డీటెయిల్గా ఉన్నాయి సార్. నిఖిల్ ఇవ్వండి. యూ మే గో. థ్యాంక్ యూ సార్. రుద్ర, ఫైల్ నువ్వు చూడకుండా నాకేమన్నావు ఎందుకు? వంటల పోటీ పెట్టింది వచ్చిన వాళ్ళు వండింది తిని పెట్టడానికి కాదు. అఫ్కోర్స్, రుచి చూడడానికి కాదు. కాదా? అలాంటప్పుడు కుకింగ్ కాంపిటీషన్ పెట్టడం ఎందుకు? రుచి చూడాల్సిందే మనం కాదు, కేడి. వాట్? ఎస్, మన దెబ్బేంటో వాడు రుచి చూడాలనుకుని పోటీ పెట్టాం. బెస్ట్ కుక్ని సెలెక్ట్ చేసుకుని వాడు ప్లాన్ ఇంప్లిమెంట్ చేసే లోపు మనం 10 అడుగులు ముందుంటామని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అదంతా వేస్ట్ అయిపోయింది. అలా ఎందుకు అనుకోవాలి? బాగా వండిన వాళ్ళని ముగ్గురిని సెలెక్ట్ చేశాం కదా. శ్రీమతి పారిజాతం గారిని పక్కన పెడితే ఆ తర్వాత అనసూయ, ఆ తర్వాత సరోజి గారు మొదటి 2 స్థానాల్లో ఉన్నారు. నిజానికి వీళ్లకన్నా అద్భుతంగా ఉండింది ఈశ్వరి. నా దృష్టిలో తానే మనం వెతికే బెస్ట్ కుక్ అనిపిస్తుంది. నథింగ్ ఎట్ ఆల్. తనొక హెల్పర్. ఎక్కడ వంటలు జరిగితే అక్కడికి వెళ్ళిపోతుంది, తిండిపోతుంది. ఎవరైనా వండితే తను వండినట్టు బిల్డప్ ఇస్తుంది. తన గురించి నీకేం తెలుసని డిసైడ్ అయ్యావు? రుద్ర, ఈశ్వర్ గురించి ఉన్నది ఉన్నట్టు నిజం చెప్పేవాళ్ళని రమ్మన్నాను. నువ్వు కూడా కలిసి మాట్లాడు, అప్పుడు నీకే అర్థమవుతుంది. నాకంత ఓపిక లేదు, తన మీద నమ్మకం లేదు. నువ్వే మాట్లాడుకో. అమ్మ ఎంత బాగా రాగం తీస్తుందో కదా. ప్రాణాలు తీయకపోతే చాలు. కాస్త నెమ్మదిగా మాట్లాడవే. విన్నదంటే నువ్వు శోకరాగం తీస్తావు. ఏమిట్రా మీలో మీరే కొనుక్కుంటున్నారు? కాస్త వినపడేలా అంటే నాకు కాలక్షేపం అవుతుందిగా.
ఏమి లేదమ్మా, నువ్వు కంటిన్యూ చేయి. ఆ నువ్వు చెప్తే గాని నేను చెయ్యను మరి. ఎలాగున్నాయి? రోజులు ఏడ్చినట్టే ఉన్నాయి. కాదే, చీరలు. మీ సెలక్షన్ నన్ను కట్టుకోవడంలో తప్పించి ఇంక ఎందులోనూ వర్కౌట్ అయ్యే అంత లేదు. ఏమిట్రా అంటోంది? ఏమి లేదమ్మా, చీరలు నాసి రకమేమోనని నొసులు చిట్లిస్తుంది మీ మనవరాలు. బండకేసి బాధే వాళ్ళకి పట్టు చీరలిచ్చినా పట్టుమని 10 రోజులు కూడా ఉండనివ్వర్రా. మీ ఆవిడ సంగతి తెలియందా ఏంటి? చూసారా, చివరి కావిడ నన్నే అంటుంది. ఎంతైనా కోడలివి, పైగా మనవరాలివి కూడా. ఆ మాత్రం ప్రేమ ఉంటుందిలే. ఏంటక్క అది? కనబట్ల పుస్తకం. అన్నపూర్ణ మోదెన్లా ఈ వదిన కూడా వంటల పుస్తకం రాస్తుంది అనుకుంటా. అయ్యో అది కాదయ్యా, పెళ్లిళ్ల పేరయ్యా అబ్బాయిల ఫోటోలున్న ఆల్బమ్ ఇచ్చి వెళ్లారు. ఓ, ఇందులో నెంబర్లున్నాయి. వాళ్లకు ఫోన్ చేసి వాకబు చేస్తే ఈశ్వర్ని చూసిపోవడానికి వస్తారట. దాన్నే మొయ్యలేవు. కట్నం భారం నువ్వేం మోస్తావక్క? వెటకారాలు చాలేవే సుందరి. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. నీ సొమ్మేదో పోయినట్టు అడ్డుపుల్లలేస్తావెందుకు? అమ్మా, ఈ అమ్మాయి ఎమ్మెల్యే గారి కూతురు. మీతో సంబంధం కలుపుకోవడం వారి అదృష్టంగా భావిస్తున్నారు. ఆ మాట మేము చెప్పాలి కానీ వాళ్ళు చెప్పడం ఏంటి సిద్ధాంతి గారు? వాళ్ళకేమైనా లోపాలున్నాయేమో. అయ్యో, అలా అపార్థం చేసుకోకండి అయ్యా. రుద్రనీలకంఠ బాబుకి ఈ అమ్మాయి అభిమానట. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ గా పేరు తెచ్చుకున్న మీ అబ్బాయికి పెళ్లి చేసుకోవడానికి కోటీశ్వర్లు క్యూ కట్టడంలో అతిశయోక్తి లేదు. అలా అంటే ఎమ్మెల్యే వాళ్ళేంటి, ఎంపీల కూతుళ్ళు కూడా మీ లిస్టులో ఉండే ఉంటారు. ఇంకా చాలా మంది ఉన్నారమ్మా. ఈ ఫోటో చూడండి. చాలా తెలివైన అమ్మాయి. అందానికి ఆస్తికి ధోకా లేదు. మా అక్కయ్యకి ఆ ఫోటో కూడా నచ్చలేదనుకుంటా. ఇంకో 2 చూపించండి సిద్ధాంతి గారు. ఇది చూడండమ్మా. యశోదా, సిద్ధాంతి గారు ఉన్న కుటుంబాలు, ఉన్నత కుటుంబాలు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సంబంధాలు తీసుకొచ్చారు. మన అబ్బాయికి వీళ్ళల్లో ఎవరో ఒకరు సరైన జోడీగా బాగుంటారు. నువ్వు ఓకే అంటే నెల రోజుల్లో ఘనంగా పెళ్లి పూర్తి చేసేద్దాం. బావగారు, ఈ విషయంలో మీరు అక్కని ఎంకరేజ్ చేసినా నేను మాత్రం కళ్యాణం జరగకుండా కళ్ళెం వేస్తాను. యశు, నువ్వు ఎవరిని సెలెక్ట్ చేసావో చెప్పనేలేదు. ఈ ఇంటికి కావలసిన కోడలు ఆ ఫోటోలో లేదు. సిద్ధాంతి గారు, ఆ ఫోటోలన్నింటినీ మీరిక సంచిలో వేసుకోవచ్చు. ఇంతకంటే గొప్ప సంబంధాలు వెతకడం అంటే కొంచెం క్లిష్టమైన పనే. మా అక్కకు నచ్చినప్పుడు ఎవ్వరము ఏమీ చేయలేము. నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పేశోదా? ఉన్నారా అక్క? చెప్పు. ఉన్నారు. సిద్ధాంతి గారు, మీరు చాలా పేరున్న సంబంధాలు తీసుకొచ్చుంటారు, కానీ నా కొడుక్కి కావలసిన అమ్మాయిని మాత్రం తీసుకురాలేదు. ఈ ఫోటోలని రుద్ర చూస్తే తనకు ఏ అమ్మాయి అయినా నచ్చుతుందేమో యశోదా. అంటే అక్క, బావగారి ఉద్దేశం ఏంటంటే అమ్మాయి నీకు నచ్చాలా లేకపోతే రుద్రనీలకంఠకి నచ్చాలా క్లారిటీ లేదని. తనెవరో ఎక్కడుంటుందో రుద్రకే చెప్తాను. అనుకున్నది నెరవేరితే నెల రోజులు కాదు, పక్షం రోజుల్లోనే పెళ్లి జరిపిస్తాను. ఎందుకంటే నా కొడుక్కి సరైన జోడి నా మనసులో ఉన్న ఆ అమ్మాయి.
నీ మనసులో ఉన్నది ఎవరో నాకు తెలుసులే అక్క, కానీ దాన్ని మాత్రం ఈ ఇంటి కోడల్ని కానివ్వను. సిద్ధాంతి గారు, యశోద తీర్మానించుకున్నదంటే అది జరిగేంత వరకు మొండిపట్టు పడుతుంది. అప్పటిదాకా సెలవు. మంచిదండి. మంచి సంబంధం దొరికితే ఈశ్వరికి వెంటనే పెళ్లి చేసేయాలి.